గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ఓకే, అంటే అప్పుడు కూడా వాళ్ళు రాజీనామా చేస్తే మీకు 10,000 ఇస్తామని కూడా మీరు అధికారంలోకి వచ్చే ముందు చెప్పారు. సో ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. మరి ఇప్పుడు వాలంటీర్స్కి కూడా మేము తగిన హెల్ప్ చేస్తామా లేకపోతే ఏదైనా ఇస్తామని చెప్పారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఏం చేయబోతున్నారు? టు బి ఫ్రాంక్, గాయత్రి గారు చెప్పిన దానికి అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మేము వాలంటీర్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేసేటట్టయితే వీ విల్ యాక్సెప్ట్. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ప్రైవేట్ సైన్యం లాగా, మేము ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా జగన్మోహన్ రెడ్డి గారికి కన్సర్న్ లో పని చేస్తామంటే మేము ఎలా ఒప్పుకుంటామండి? ఫస్ట్ క్లారిటీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కార్యకర్తలు ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఎలాగో అలా ఫీల్ చేయాలి. సో వాళ్ళలో వ్యతిరేకత రాకూడదని ఒక గౌరవ వేతనం ఇంతకుముందు స్పెసిఫిక్ గా చెప్పారు సురేష్ గారు. గౌరవ వేతనంలో ఒక 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి, అది ప్రజల నుంచే ఇప్పించి, అంటే మా డబ్బులే వాళ్ళకి ఇచ్చి మీ ప్రైవేట్ సైన్యంని మీరు ఒక ప్రజల్లోకి పంపిస్తున్నారు. ఆ 50 మంది ఇళ్ల మీద వీళ్ళు గ్రిప్ సంపాదించుకొని మా పర్సనల్ డేటా, మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ కంట్రోల్లో పెట్టుకొని మా దగ్గర నుంచి శాలరీస్ తీసుకుంటూ వీళ్ళ సాక్షి పేపర్కి 200 రూపీస్ మా దగ్గర నుంచే కట్టిస్తూ మీ ప్రైవేట్ ఆర్మీని మా పైన మీరు పరోక్షంగా రన్ చేయించారు ఇన్ని రోజులు. మా 50 ఇళ్ల గురించి ఒక గ్రిప్ ఆ వాలంటీర్ దగ్గర ఉంది కదా ఈ రోజు. సో అదొక థింగ్. అండ్ ఈ వాలంటీర్ వ్యవస్థ ఉపయోగించుకొని మీరు ఏం చేశారు? మీ సంక్షేమ పథకాలని మీ పాజిటివ్ గా మీకు అనుకూలంగా ప్రజలకు రుద్దారు. అంతేగాని వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం ఈ 5 ఏళ్లలో మీరు చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్, నిరుద్యోగ వృత్తిని గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు యువతకు అది అందుతోందా? గత ప్రభుత్వంలో ఎంతమందికి అందింది? ఎంతవరకు ఇచ్చారు మీరు? జాబ్ క్యాలెండర్ పేరుతో ఎంత పెద్ద మోసం! యువత ఆలోచన శక్తిని నిర్వీర్యం చేసి మీ బ్రతుకులు ఇంతే అని కుదించినట్టు కాదా ఇది? ఇప్పుడు నా బిడ్డనో, సురేష్ గారి బిడ్డనో, గాయత్రి గారి బిడ్డనో మనం ఫ్యూచర్ లో వాలంటీర్లు కావాలని కోరుకుంటామా? ఎవరు కోరుకోం కదా. వాళ్ళకి ఒక అవకాశాలు మనం కల్పిస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన అనుకుంటారు. ఇది ఎవరు చేసుకోవాలి? ఏ ఆధారం లేని. సురేష్ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి విన్నాం. సురేష్ గారు ఏమంటారు? సురేష్ గారు, మేడం, నిరుద్యోగ వృత్తి గతంలో 3,000 ఇచ్చేవారన్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. కీర్తన గారు 2014లో చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. ఇప్పుడు గడిచిన ఎన్నికల్లో 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వము నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు హామీని ఎగ్గొట్టారు. నిరుద్యోగ వృత్తి 1,000 రూపాయలు ఎలక్షన్ చివరి మూమెంట్ లో కేవలం 1,000 రూపాయలు. మీరు గతంలో గణాంకాలు తీసుకోండి. కేవలం 1,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ 2019లో అధికారం కోల్పోయే ముందు 6 నెలలకు ముందు 1,000 రూపాయలు మాత్రమే నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరిగింది. 3,000 రూపాయలున్న నిరుద్యోగ వృత్తి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఇప్పుడు ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హామీ కూడా నెరవేర్చలేదు. 20 లక్షల ఉద్యోగాలు వచ్చే అంతవరకు 3,000 రూపాయలు అన్న హామీ ఉంది. అది దయచేసి మీరు కూడా కూటమి భాగస్వామ్యం, మీరు ఒకసారి మీ యొక్క కూటమి పార్టీలతో చర్చించి ఆ 3,000 రూపాయలు ఇప్పించండి. నేను కూడా నిరుద్యోగినే, నాకు 3,000 రూపాయలు వస్తుంది నెలకి. 3,000 రూపాయలు జగన్ గారు కూడా నిరుద్యోగినండి రైట్ నౌ. ఆయన కూడా ఇమ్మంటే ఇప్పిస్తాం. కంగారు పడ మాకు 2 నెలలు. శేఖర్ గారు ఏమంటారు? ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ తో కరప్షన్ ని కూడా తగ్గించవచ్చు. ఒక మాట. ఓకే, కీర్తన గారు చెప్పండి. నేనేమన్నానంటే ఇచ్చే వాళ్ళు ఇచ్చారని అడిగాను. ఆయన అప్పటికే దాన్ని స్టేట్మెంట్ ని కంటిన్యూ చేసి 3,000 ఇచ్చారని చెప్పారు. మీరు వెనక రికార్డింగ్ వినండి. మీరు ఇచ్చే వాళ్ళు అన్నారు. నేను అందుకని నేను కొంతమంది గ్రూప్ 1 పిల్లలతో నేను మాట్లాడినప్పుడు మాకు ఆ 3,000 కూడా అందకుండా పోతుందంటే నేనేమంటే 3,000 ఏమైనా ఇచ్చేవాళ్ళేమో నేను అనుకున్నాను. వస్తుంది మేడం అని నాతో బాపోయారు. ఆ విషయం సంబంధబద్ధంగా చాలా. శేఖర్ గారు 1 మినిట్ కీర్తన గారు కంప్లీట్ చేస్తున్నారు. శేఖర్ గారు ఒప్పుకుంటాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నవరత్నాల్లో అన్ని హామీలు ఇంప్లిమెంట్ చేశారు. నేను నవరత్నాలు లోగో చూపిస్తాను. అండ్ సురేష్ గారు దీంట్లో ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు, ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేశారో నాకు చెప్పాలి. జలయజ్ఞం పేరుతో మీరు ఏమి ఇంప్లిమెంట్ చేశారు? పోలవరం పూర్తయిందా? కేంద్రం